మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం మందు మనం లూకా సువార్త 11వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియ శ్వాసులారా, ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు. అలాగే చెడ్డ తరం వారు అడుగుతున్న ప్రశ్నలకు, వారి విమర్శలకు, అవమానాలకు సమాధానాలు ఇవ్వటం, ఇలా అనేకమైన విషయాలతో ఈ అధ్యాయం ఉంది. శ్రద్ధగా ధ్యానం చేసుకుందాము. శ్రద్ధ నిలపండి, బైబిల్ గ్రంథాలు తెరవండి. లూకా సువార్త 11వ అధ్యాయం ఆరంభం నుంచి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించి ఉన్నాము కనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుమని పలుకుడని వారితో చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవడైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడని అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పినడలా, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసి ఉన్నవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగిన చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగిన తేలును ఇచ్చిన, కాబట్టి మీరును చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులన ఇయ్యనెరుగు ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. ప్రియశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు తరచుగా ప్రార్థన చేసుకోవడం ఆయనకు అలవాటు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతూ ఉండటం ప్రభుకి అలవాటు. ఏకాంత ప్రార్థన ఆయన చేస్తూ ఉండేవారు. ఆయనను తరచుగా పరీక్షిస్తూ ఆయన్నే వెంబడిస్తూ ఉన్న శిష్యులు ఒకానొక దినాన ఒక చోట ఆయన ప్రార్థన చేసి చాలించారు. అంటే ప్రార్థన ముగిసింది. ఇక యేసు శిష్యుల దగ్గరకు వస్తే శిష్యులలో ఒకడు ఇలాగ అడుగుతున్నాడు, ప్రభు, యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, అలాగే నీవు కూడా మాకు ప్రార్థన నేర్పవచ్చు కదా అయ్యా, ప్రార్థన నేర్పించవు అని అడిగాడు. శిష్యులు ప్రార్థన నేర్పమని ప్రభువుని అడుగుతున్నారు. ఎంత దీవెన! వేళ మనిషి ఎన్ని అడుగుతున్నారు. ఏ మనిషి చాలా తక్కువ మందిలో చాలా అరుదుగా గమనిస్తామో ఈ విధంగా, ప్రభు మాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పండి అని ప్రార్థించేవారు చాలా 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 అరుదు, తక్కువ. అదేమన్నంటే మాకు ప్రార్థన చేయడం రాదండి, ప్రార్థన చేయాలని ఆశ. మరికొందరైతే అమాయకంగా ఇలాగ అడుగుతారు, అయ్యా, ప్రార్థన ఒక పేపర్ మీద రాసివ్వండి, ఆ పేపర్ని మేము చూసి చదువుతాము, అట్లా చేసుకుంటాము అని అడిగిన వారు కూడా ఉంటారు. చాలా సందర్భాల్లో ఇలాంటి మనుషులు ఎదురవుతారు. శిష్యులు కూడా, ప్రభువా, ఇంకా ఏమన్నా చెప్పండి, ఇంకా ఏమన్నా నేర్పండి, ఇదిగో ఆ కార్యం మీరు ఎట్లా చేశారు, ఈ కార్యం ఎలా చేయాలో చెప్పండి, ఇలాంటి అద్భుతాలు ఎలా చేయాలో చెప్పండి, ఇటువి ఎన్నో అడగటానికి ప్రభు దగ్గర ఉన్నాయి. ప్రభు వారి కళ్ళ ముందు చేసినవి లెక్కలేనన్ని,
వాటిలో ఎన్నో అడగవచ్చు, ఏవో నేర్పమని అనొచ్చు, ప్రత్యేకమైన వరాలు ఈ ప్రభువా అని అడగవచ్చు, ప్రత్యేకమైన కృపలను ప్రసాదించు తండ్రి అని అడగవచ్చు. ఆయన సర్వ సమృద్ధి గలవాడు గనక ఏదైనా చేయగలడు గనక చేయగలిగిన దేవునికి ఏదైనా మనం చేసుకోవచ్చు. అయితే శిష్యులు అడుగుతున్న మాట చాలా అద్భుతమైన మాట. ప్రభు, ఇప్పుడే కదా నువ్వు ప్రార్థన చేశావు, నీవెలా ప్రార్థించావో మాకు అలాంటి ప్రార్థన నేర్పవా? ఎంత ఆశగా అడిగారు చూడండి. అయ్యా, నీవు చేసావే, నీవు చేయుచున్నట్టి ప్రార్థన మాకు నేర్పవా? నిజమే కదా విశ్వాసులారా, ఎంత మంచి ఆశ వెలబుచ్చుతున్నాడో ఒక శిష్యుడు చూడండి. అప్పుడు ప్రభు, అవునా, మీకు ప్రార్థన నేర్పాలా? నేర్పుతాను, వినండి. ప్రార్థన ఏమని చేయాలి అంటారా? నేను చేసినట్లుగా ప్రార్థింప కోరుతున్నారా? అయితే మీకు నేను ప్రార్థన నేర్పిస్తాను అంటూ ప్రార్థన గురించి మాట్లాడుతున్నారు ప్రభు. ఇక్కడ ఒక మాదిరి ప్రార్థన ఉన్నది. ఇది ఒక మాదిరి మాత్రమే. దీన్ని అనుకరించి మన ప్రార్థన ఉండాలి. ఇదే జపంలాగా మారిపోకూడదు. కొందరు దీనినే జపంలాగా చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం చేసి పండుకునే వాళ్ళు కూడా ఉంటారు. పరలోక ప్రార్థన అని దీనికి పేరుంది. కాబట్టి ఈ ప్రార్థన మట్టుకే చేసి దీనిని ఒక పేపర్ మీద రాసుకొని ఆ పేపర్ మీద ఉన్న ఈ ప్రార్థనను ఒక జపంలాగా చెప్పేసి ఆమెను చెప్పేసి ఇక ప్రార్థన చేసేసాము అని చెప్పేవారు కూడా అనేకులు ఉన్నారు. ఆశ్చర్యం. అయితే ప్రభు మాదిరి నేర్పుతున్నాడు. దీనికి మనం ఇంకా చేర్చవలసి ఉంటుంది, ఇంకా అందంగా అడగవలసి ఉంటుంది. దీనిలో అర్థము చాలా ఉన్నది. జాగ్రత్తగా అధ్యయనం చేద్దాము రండి. అందుకు ఆయన వారితో అంటున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు, ఏం చేయనప్పుడు అంటే మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి అని సంబోధించండి. మత్తయి తన సువార్తలో పరలోకమందున్న మా తండ్రి అంటూ సంబోధించారు. లూకా తన సువార్తలో తండ్రి అంటూ ప్రారంభించారు. మొత్తానికైతే ఆయన మన తండ్రి అనే నిశ్చయతలోకి వచ్చి ప్రార్థన ప్రారంభించాలి. తండ్రి స్తుతిస్తూ దేవుని నామాన్ని కొనియాడుతూ దేవుని గొప్పతనాన్ని ఒప్పుకోవాలి. అయితే ఒకటి, ఈయన తండ్రి అనే నిశ్చయతలోకి రావాలి. ప్రార్థన చేయుచున్న ఓ విశ్వాసులారా, మీరు చేయుచున్న ప్రార్థనల విషయంలో ఒక్కసారి గమనించండి. ఆయనను మీరు తండ్రిగా నమ్మి ప్రార్థిస్తూ ఉన్నారా? మీ తండ్రిగా భావిస్తూ ఉన్నారా? తండ్రి అని ఎందుకు సొంతం చేసుకుని మాట్లాడమంటున్నాడు యేసు ప్రభు అని ఆలోచన చేస్తే, తండ్రి అనే సంబోధన ఎప్పుడైతే మనలో కలుగుతుందో అప్పుడు మనము మనసులో ఉన్నది చాలా చక్కగా చెప్పుకోగలుగుతాము. అధికారులకు, ఆధిపత్యంలో ఉన్న వాళ్ళ దగ్గరకు మనం పెద్ద పదవుల్లో ఉన్న వారి సముఖానికి వెళితే చేతులు కట్టుకుని నిలబడతాము. వారి సమయం చాలా విలువైందని భావిస్తాం గనక పెద్దగా మాట్లాడం. విన్నపాలు కూడా ఏదో అవసరమైంది ఏదో చెప్పేసి వస్తాం గాని, అదే సాధారణంగా మన ఇంటి వారికి ఏదైనా అవసరం చెప్పుకోవాలంటే చాలా వివరించి చెప్పుకుంటాం. అందుకే ముందు దేవుడిని నీ తండ్రిగా స్వీకరించు. తండ్రి అంటూ ప్రారంభిస్తూ, తండ్రి, ఆయన మన తండ్రి, గొప్ప దేవుడు. ఆయన దేవుడు అయినప్పటికీ తను ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన కుమారులు అని పిలిపించుకునే అధికారం ఇచ్చాడట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతాము. ఎందరో ఆయన అంగీకరించారో వారందరినీ తన కుమారులుగా ఉన్నటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. ఆయన తండ్రి, మనకు తండ్రి, పరమ తండ్రి, పరలోకమందున్న తండ్రి. తండ్రి, ఈ నిశ్చయతతో నీ ప్రార్థన ప్రారంభించు. తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుబడునుగాక. నీ నామం పరిశుద్ధంగా ఉండాలి నాయనా. ప్రియ విశ్వాసి, ఆలోచించావా? యేసుక్రీస్తు నేర్పుతున్న మాదిరి ప్రార్థనలో పెద్ద పాఠం ఉంది. ఏమిటా పాఠం అంటే, నీ నామం పరిశుద్ధంగా ఉండాలి ప్రభు అంటున్న నీవు నామాన్ని పరిశుద్ధపరచాలి. నామానికి అవమానం తేకూడదు. ప్రియ విశ్వాసులారా, మీ నాన్న ఉన్నారు. మీ నాన్నకి మంచి పేరు రావాలంటే మీరు మంచి చేయాలి. మీ నాన్న పేరు మారుమ్రోగాలంటే ఆయన బిడ్డగా ఉన్న మీరు మీ నాన్నకి గుర్తింపు వచ్చేలాగా మీరు ప్రత్యేకతను సంతరించుకొని మీరు మంచిగా ఉంటూ ఉంటే అప్పుడు మీ తండ్రిని కొనియాడుతుంది సమాజం. ఫలానా వారి బిడ్డండి, ఎంత చక్కటిదో, ఫలానా వాడి కొడుకండి, ఎంత చక్కటోడో, ఎంతో మంచివారండి, వాళ్ళ తల్లిదండ్రులు భలే పెంచారండి అంటారు ఎప్పుడు? బిడ్డలు సరిగా ఉన్నప్పుడు. మరి తండ్రి నామం పరిశుద్ధం అవ్వాలంటే ఆయన బిడ్డవు నీవు, ఆయన బిడ్డను నేను,
మనం పరిశుద్ధులంగా ఉండాలి. అప్పుడే కదా ఆయన నామానికి పరిశుద్ధత వస్తుంది. లేదంటే అన్య జనులలో ఆయన నామం అవమానపరచబడుతుంది. ఆయన నామానికి అవమానం తేయకూడదు, ఘనత తేవాలి నీవు. ఆయన నామం గొప్పది, అన్ని నామముల కన్నా పైనామం అయినప్పటికీ ఆ నామానికి గొప్పతనం నీ తెచ్చిపెట్టాలి. సమాజంలో ఆయన పేరుకి విలువ నీ ద్వారా రావాలి. నిన్ను చూసిన వారిని, దేవుణ్ణి ప్రశంసించాలి, మహింపరచాలి. అప్పుడు కదా ఆయన నామం పరిశుద్ధమవుతుంది. ప్రియశ్వాసి, నువ్వు పాపంలో పడితే నీ పాపాన్ని బట్టి దేవునికి, దేవుని నామానికి, సంఘానికి, సంఘంలో పరిచయం చేస్తున్న సేవకులకు, తోటి సంఘస్థులకు ఎందరికి అవమానమో గమనించావా? మరి పాపం చేస్తూ ఉన్నావా? పాపం చేస్తే నీ ద్వారా మంచి పేరు రాదు, ఉన్న పేరు కూడా అవమానించబడుతుంది. క్రైస్తవులు అంటండి పేరుకల్లా చెప్తారండి, ఆదివారం మాత్రం పరిశుద్ధులుగా ఉంటారు, వారం అంతా వాళ్ళ బ్రతుకు చూడాలండి అనే పేరు నీవు ఉంటున్న వీధిలో నీకు నీ కుటుంబానికి ఉందనుకో, దేవుని నామానికి ఎంత అవమానం, సేవకులకి ఎంత అవమానం, సంఘానికి ఎంత అవమానం. అందుకే ప్రభు చెప్తున్నారు, తండ్రి అని ప్రారంభించు, ఆయన్ని తండ్రిగా స్వీకరించు, ఆయన గుణ లక్షణాలను కొనియాడాలి, స్తుతి ఉండాలి మన ప్రార్థనలు. అందుకే ఆరంభంలో స్తుతి వాక్యాలు చెప్తున్నారు, నీ నామం పరిశుద్ధం అవ్వాలయ్యా, అది పరిశుద్ధ నామం అయ్యా. ఎప్పుడు పరిశుద్ధమవుతుందంటే మన ద్వారా అవుతుంది. మనం పరిశుద్ధంగా ఉంటే ఆ నామం ఇంకా పరిశుద్ధంగా ఎంచబడుతుంది. ఆ నామం పరిశుద్ధమైనదే, నా మాటలు అపార్థం చేసుకోకండి. మన ద్వారా ఆయన పరిశుద్ధత వస్తుందంటే ఆయన పరిశుద్ధుడే. కానీ మనం పరిశుద్ధంగా ఉంటే ఆయన పేరు పోకుండా ఉంటుంది. మనం అపరిశుద్ధంగా పాపంలో బ్రతికితే ఆయన పరిశుద్ధ నామం మనల్ని బట్టి అవమానించబడుతుంది. మనల్ని బట్టి నలుగురు అల్లరి కుర్రవాళ్ళు ఊరి దగ్గర, ఊరి మధ్యలో అల్లరి చిల్లరిగా తిరుగుతున్నారు. వారిలో ఒక మంచివాడు కలిసి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాడు అనుకోండి. ఆ గుంపులోనే ఇతగాడిని ఎంచుతారు తప్ప, ఇతడు స్వభావ సిద్ధంగా మంచివాడని గుర్తెరిగిన వారికి ఎక్కడో కొందరికే తెలుస్తుంది. కానీ ఊరివారు అనుకుంటారు వారిలాంటోడే అనుకుంటారు బయట కనిపిస్తే. ఎందుకు? ఉండకూడని వారితో ఉన్నాడు కాబట్టి అతని పేరేమైంది? పోయింది. అలాగే నీ పాపంలో బ్రతికితే పరిశుద్ధుడైన మన తండ్రి పేరు అపరిశుద్ధం అవుతుంది. ఆయన పరిశుద్ధుడే, ఆయన నామం పరిశుద్ధమైనదే. కానీ మనల్ని బట్టి ఆ పేరు పోకూడదు. పేరుకు అవమానం తెచ్చే బిడ్డగా నీవు ఏమాత్రం బ్రతకకూడదు. ఆయన తండ్రి, ఆ తండ్రికి పేరు తేవాలి, ఆయన నామం పరిశుద్ధం అవ్వాలంటే మనలో కూడా పరిశుద్ధత ఉండాలి. అప్పుడే ఆ నామం మనల్ని బట్టి ఇంక నువ్వు పరిశుద్ధంగా ఎంచబడుతుంది. లేదంటే మన క్రియలు చొప్పున ఆయన నామం అవమానించబడుతుంది. నేటి దినాలలో క్రైస్తవులని చెప్పబడేవారే చేస్తున్న కొన్ని వ్యర్థమైన కార్యాలను బట్టి ప్రభువును దూషిస్తున్న వైనాలు, ఎన్నో దాఖలాలు మనం నేటి దినాల్లో చూడట్లేదా? చూస్తున్నామంటే అర్థం ఏంటి? వారు తెలిసి చేస్తున్నారో లేదు కావాలని దేవుని నామాన్ని అవమానపరచడానికి కంకణం కట్టుకున్నారు మనం ఎరుగం. కానీ వారి క్రియలను బట్టి అన్యులు దేవుని నామాన్ని అపార్థం చేసుకునే స్థితిలో ఉన్నది కదా. కానీ ఆయన నామం గొప్పదే. ఏమైంది? వీరిని బట్టి అలా తగ్గించబడుతుంది, అవమానించబడుతుంది కదా. అందుకే చెప్తున్నాడు, తండ్రి అని పిలువు, నీ నామం పరిశుద్ధపరచబడవా కాక అని చెప్పు. ఆ నామం పరిశుద్ధం అవ్వాలి, అది నీ ద్వారానే అవ్వాలి. నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావా విశ్వాసి? ఉంటే నీ ద్వారా ఆయన నామం మహిమపరచబడుతుంది. ఉండలేదో నీ ద్వారా ఆయన నామానికి అవమానం వస్తుంది. అవమానం తెస్తున్నావా? నీకు జీవితాన్ని ఇచ్చి, కృపనిచ్చి, ఉన్నతంగా నిలబెట్టి, నీకు ఆరోగ్యం ఇచ్చి, పోషిస్తూ, నడిపిస్తూ, మంచి పేరుని ఇవ్వాలనుకుంటున్న పరమ తండ్రి అయిన ప్రభు నామం నీ ద్వారా దోషం పాలయ్యేలాగా బ్రతుకుతున్నావా? ఒకసారి నీ జీవితం ఎలా ఉందో పరీక్ష చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. తండ్రి రాజ్యం రావాలి, భూమి మీద నెరవేర్చబడాలి. దేవుని రాజ్యం ఎప్పుడో వస్తుందా? ఎప్పుడో వస్తుంది. ఆయన తనతో కూడా మనందరినీ తీసుకుని వెళతాడు. ఈ నిరీక్షణ మనకున్నది. అయితే రాజ్యంలో ఎట్టి నియమాలు అమలవుతాయో అవి ఇక్కడ మనం అమలు చేస్తూ ఉండాలి. రాజ్యం రావాలంటే ఆ రాజ్యపు వారసులమైన మనమే పరలోక నియమాలను భూమి మీద అమలు చేసే వారంగా ఉండాలి. పరలోక రాజ్యము నేడో రేపో
దేవుడు ఉన్నతమైన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యంలో మనల్ని పాత్రలుగా చేస్తాడు. ఇప్పుడు సంఘంలో మనల్ని నిలిపాడు. సంఘంలో ఉన్న మనం పరలోకంలో ఎట్టి నియమాలు ఉంటాయో, పరలోకంలో ఎట్టి క్రమం ఉంటుందో బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం గనక, తెలుసుకుంటున్న మనము ఆ రాజ్యం రావటానికి మన వంతు మనం కృషి చేయాలి. అంటే రాజ్యపు నియమ నిబంధనలు మన ద్వారా భూమి మీద అమలవ్వాలి. పరలోక రాజ్యం ఉన్నత రాజ్యం. పరలోక రాజ్యంలో పాపులు ఉండరు. పరలోక రాజ్యంలో ద్వేషం ఉండదు. పరలోక రాజ్యంలో ఈర్ష ఉండదు. పరలోక రాజ్యంలో మనిషి దేవుణ్ణి హత్తుకుని బ్రతుకుతాడు. పరలోక రాజ్యంలో దేవుణ్ణి స్తుతిస్తాడు. చాలా ఉన్నతమైన లక్షణాలు ఉన్నాయి. ఆ రాజ్యానికి చేర్చడానికే కదా, ఆ రాజ్యంలో ఎలా ఉండాలో, ఎలాంటి వారు ఆ రాజ్యానికి హక్కుదారులు అవుతారో, ఆ రాజ్యం నియమాలు ఎలాంటివో తెలియచేయడానికే కదా మనకు దివ్య లేఖనాలు అనుగ్రహించబడిన ఈ లేఖనాలను మనం పరిశోధిస్తూ వాటిని అనుసరించి నడిచినప్పుడే రాజ్యం భూమి మీద కూడా స్థాపించబడుతూ రాజ్యం వ్యాప్తి చెందుతుంది. దేవుని రాజ్యం. లోక ప్రభుత్వాలు ఉన్నాయి, అయితే దైవిక ప్రభుత్వం, పరలోక ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, పరలోకమందలి నియమాలు ఎట్లా ఉంటాయో అవి పరలోకమందున్న ప్రభువుని ఆరాధిస్తున్న మనం అమలు చేసే వారంగా ఉండాలి. ఆయన రాజ్యం రావాలి, నిజమే, వస్తుంది, రాక మానదు. వస్తానన్న దేవుడు రాక మానడు. స్థాపిస్తానన్న రాజ్యం స్థాపించక మానడు. అయితే విశ్వాసి, ఆ రాజ్యంలో ఎట్టి నియమ నిబంధనలు అమలవుతాయో ఇప్పుడు బ్రతుకుచున్న నీవు వాటిని అనుసరిస్తున్నావా? నీవు చేరవలసిన గమ్యస్థానం పరలోక రాజ్యం అన్నప్పుడు పరలోక రాజ్యానికి తగినట్లు ఇక్కడ బ్రతుకుతున్నావా? ఆ నియమ నిబంధనలు, అక్కడ ఉండవలసిన అర్హతలు ఇక్కడే నువ్వు సంతరించుకుంటున్నావా? అక్కడ పొందుకుంటానులేండి, ఇక్కడ ఎలా ఉండాలి అలాగ ఉంటాను, నాకు నచ్చినట్లు ఉంటానంటే ఎలా? ఆ రాజ్యంలో పరిశుద్ధత కావాలి. ఆ రాజ్యంలో శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యత, ఉన్నతమైన విలువలు, దైవత్వానికి సంబంధించిన సంపూర్ణత, దేవుడు ఎలాంటి వాడో అంతటి సంపూర్ణతలోనికి మనం కూడా ఎదుగుచు దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి. ప్రేమలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. మంచితనంలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. సాధు గుణం, సహనము, అలాగే ఆత్మ ఫలాలను అక్కడ ఉన్నాయి కదా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఇట్లాంటి ఫలములు ఫలించే వారుగా ఉండాలి. పొరుగు వారిని ప్రేమించేవారుగా ఉండాలి. ఇతరుల కోసం మనం కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. ఆ రాజ్యం ఉన్నతమైన రాజ్యం. అందులో ఉన్నతమైన విలువలు, మానవత విలువలు, నైతిక విలువలు ప్రవర్తిల్లే అద్భుతమైన రాజ్యం కదా. ఆ రాజ్యపు యొక్క విధానం ఎట్లా ఉంటుందో నీవిక్కడే ఇతరులకి చూపించగలగాలి. నీ రాజ్యం రావాలయ్యా. ఆ రాజ్యం రావటానికి నీ వంతు నీవు ప్రయాసపడాలి. పడుతున్నావా? దేవుని రాజ్యం రావటానికి రాజ్య సువార్త ప్రకటిస్తున్నావా? దేవుని రాజ్యం భూమి మీద జరుగునట్లుగా దేవుని రాజ్య నియమాలను నీ వంతు నీవు అవలంబిస్తున్నావా? ఆ పరలోక రాజ్యంలో ఉండవలసిన వారు ఎటువారై ఉండాలో అలాగ నువ్వు ఇక్కడ బ్రతుకుతున్నావా? అప్పుడు నీవు ఈ మాట పలుకు, ప్రభు నీ రాజ్యం వచ్చుగాక. నీవు ఇక్కడ ఉండలేకపోతున్నావంటే ఈ మాట నువ్వెలా పలుకుతావు? ఒకవేళ నీవు అన్నట్లు ఆయన రాజ్యం వస్తే ఎత్తబడవు కదా. ఎత్తబడాలంటే ఆ రాజ్యానికి తగినట్లు ఉండాలి కదా. మరి ఉంటున్నావా? ఉంటున్న వాడవు, ఉంటున్న దానవు అయితే ప్రియ విశ్వాసి, ఈ మాట పలుకు, తండ్రి నీ రాజ్యము వచ్చుగాక అని చెప్తున్నారు. ఇంకా మనం గమనిస్తే, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. చూడండి, ఇంకా మత్తయి సువార్తలో అయితే నిశ్చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడుగాక అనే అంశం కూడా ప్రస్తావించినట్లుగా మత్తయి గ్రంథస్థం చేశారు. లూకా అయితే, అయ్యా మాకు కావలసిన ఆహారం ఏ దినానికి ఆ దినం మాకు దయచేయి. నిజమే, మనకు అవసరతలు ఉన్నాయి. అవసరతల కోసం మనం మన ప్రభుతో చెప్పుకుంటాము. ఇక్కడ ఉన్నట్లుగా ప్రభు మా అక్కర్లు తీర్చు అనము. ఆ అవసరత ఏంటో చెప్పుకోవాలి, ఏమి కావాలో చెప్పుకోవాలి. ప్రభుతో అరామర లేకుండా మాట్లాడాలి. అబ్రహాము మాట్లాడేవాడండి, చక్కగా మాట్లాడేవాడు. దేవుడు అడిగితే, అబ్రహాం నేను నిన్ను దీవిస్తానయ్యా, సంపూర్ణంగా దీవిస్తాను, ఉన్నతమైన కృపనిస్తాను, నీ బహుమానం అత్యధికం చేస్తానంటే అబ్రహాం సూటిగా దేవునితోనే అన్నాడు, అయ్యా నువ్వెన్ని ఇచ్చిననేమి, నా పని వాళ్ళు వారసులు అవుతారు కానీ నాకు వారసులు లేరు కదా. ఎంత చక్కగా చెప్పేశాడో చూడండి. అంటే కావాల్సిందేదో సూటిగా చెప్పేవాడు, దేవుని దగ్గర అడిగేవాడు.
దేవుని దగ్గర మనం కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోగలగాలి. అలాగని ప్రభువుని నిందించమని కాదు. ప్రభువుని నిందిస్తారు కొందరు. ఏమి ఇచ్చావయ్యా, ఎన్ని ఇచ్చినా ఏమి ఇచ్చావయ్యా, ఏమి ఇచ్చావయ్యా అంటారు. ఎన్నో మేలు పొందుతారా, ఆరోగ్యంగా ఉంటారా, కృపాక్షేమాలతో వర్ధిల్లుతూ ఉంటారా. కానీ ఏదో ఒక లోటని వాళ్ళకి అనిపిస్తుంది. ఇక దాన్ని పట్టుకుని ఎన్ని చేశాడు అవన్నీ మర్చిపోయి, ఏం చేశాడండి మా జీవితాల్లో, ప్రభు ఏం చేశాడండి, ఆయనే ఉంటే ఇలాగ ఉండిద్దండి మా స్థితి అంటారండి. ఎంత అవివేకంగా మాట్లాడతారో చాలా మంది. విశ్వాసి, నీ అవసరం ఏంటి? అది ఏదైనా సరే ప్రభుతో చెప్పుకో. అన్ని అవసరతలు ఆయనకి మనం తెలియజేసుకోవచ్చు. ఇబ్బంది ఏవి లేదు. నీకేం కావాలో, ఏం కోరుకుంటున్నావో, ఏ అవసరత కలిగి ఉన్నావో దాన్ని నీ అక్కరేంటో నీవు అడగవచ్చు. ప్రభు, ఇదిగో నాకు నేటికి ఈ అవసరత తీర్చవా, నాకు ఇది అవసరతగా ఉన్నది, నా జీవితంలో ఈ సహాయం మీరు చెయ్యండి అంటూ మన అవసరతలను కూడా, ఇహలోక సంబంధమైన వాటిని గురించి కూడా మన ప్రభువుని మనం స్వేచ్ఛగా అడగవచ్చు. అదే చెప్తున్నారు దేవుడు. మొదట్లో చదివాం, తండ్రి అంటూ సంబోధించాలి. నీ నామం పరిశుద్ధపరచబడాలంటే నీవు నేను పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆయన నామానికి పరిశుద్ధత తీసుకురావాలి. తర్వాత నియమం చెప్తున్నారు, నీ రాజ్యం రావాలి. రాజ్యం రావాలంటే రాజ్య వ్యాప్తి కోసం నీవు నేను ఒక పాత్రగా వాడబడాలి. చూసారా, ప్రార్థన నేర్పుతున్నారు, పాఠాలు కూడా ఉన్నాయి అందులో. వీటిని బట్టి మనం ఇంకా ప్రార్థన చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, నీ నామం పరిశుద్ధపరచబడి కాక అన్నప్పుడు, అయ్యా తండ్రి మీరు మాకు పరిశుద్ధత ఇవ్వండి, మమ్మల్ని పరిశుద్ధులుగా ఉంచండి, మా ద్వారా మీ నామం పరిశుద్ధపరచబడాలి. ఇలాగూ ఆ లైన్ మనం తీసుకొని ఆ చెప్పబడిన అంశాన్ని బట్టి మనం ఇంకా వర్ణించి తండ్రి దగ్గర ప్రార్థన చేసుకోవచ్చు. ఆ మొక్క మాత్రమే చెప్పి జపంలాగా చెప్పమని కాదండి. అర్థం చేసుకోండి. నీ రాజ్యం రావాలయ్యా, నీ రాజ్యం వచ్చును కాక అంటున్న నీవు అడగాలి, ప్రభు ఈ రాజ్యం రావాలయ్యా, అది భూమి మీద కూడా అమలు పరచబడాలి తండ్రి, అందుకు నేను ఒక సాధనంగా ఉండాలయ్యా, నీ రాజ్యంలో ఎలా బ్రతకాలో, నీ రాజ్యాన్ని ఈ భూమి మీద ఎలాగూ నేను వ్యాప్తి చేయాలో అలాంటి కృప నాకు ఇవ్వండి, నీ రాజ్యం విస్తరించబడాలయ్యా అంటూ మనం ఇంకా ప్రార్థించుకోవచ్చు. అలాగే అవసరతల కోసం అడగవచ్చు. మాకు కావలసినవి ఏ దినానికి ఆ దినం మీరు ప్రసాదించండి ప్రభు, నీకేం కావాలో దాన్ని నీవు నోరు తెరిచి అడగవచ్చు. ఆ తర్వాత మనం చూస్తే, మేము మాకిచ్చి అచ్చి ఉన్న ప్రతివానిని క్షమించి ఉన్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని చెప్పాను. ఇంకా ఆయన అంటున్నారు, అయ్యా మాకెవరైతే అచ్చి ఉన్నారో వారిని మేము క్షమించున్నట్లుగా ప్రభు మమ్మల్ని కూడా, మా పాపాలను కూడా, మా రుణములను కూడా మీరు దయచేసి క్షమించండి తండ్రి, మమ్మను మన్నించండి దేవా. మేము చేయించు ఉన్న ప్రతి కార్యాన్ని, అంటే ఇక్కడ మనం ఈ అంశాన్ని బట్టి మనం ఏదైతే తప్పిదాలు జరిగిస్తూ వచ్చామో అట్లాంటివన్నీ మనం ఒప్పుకోవాలి. మనము క్షమించాలి, మనము క్షమించబడాలి. ప్రభు దగ్గర మనం క్షమించబడనట్లుగా అసమాధానంగా ఉండకూడదు. అలాగే ఎవరి మీద అయితే పగ, ద్వేషము, అసూయ ఇట్లాంటివి కలిగి ఉన్నామో వారిని మనం కూడా నిండు మనసుతో, మంచి మనసుతో క్షమించాలండి. క్షమించే మంచి మనసు మనకు ఉండాలి, క్షమించగలగాలి. మీరు ఇతరులను క్షమిస్తున్నారా? కొందరు ఉంటారు, ఒక మాట, ఆ మాట అంటే చాలు ఇక జీవితంలో క్షమాపణ అనేది వారికి ఉండదు. ఏమన్నా మారిపోనివ్వండి, పరిస్థితులు మారిపోనివ్వండి, స్థితిగతులన్నీ మారిపోనివ్వండి, వీళ్ళు మాత్రం ఆ మాటను సంవత్సరాలైనా సరే మరువరు, క్షమించరు. అలానా వారు అలాగ అన్నారు ఇక అదే మనసుతో ఉంటారు తప్ప వారు ఏదో అప్పుడు తొందరపాట్లు అన్నారులే ఇక దాన్ని వదిలేద్దాం అనే మనసు ఉండదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, మేము మాకు అచ్చి ఉన్న వారిని అందరినీ క్షమిస్తున్నాం ప్రభు, మీరు మమ్మల్ని క్షమించండి. మనం క్షమించాలి, అప్పుడు మన ప్రభు మనల్ని క్షమిస్తాడు. మన ప్రభు మనల్ని క్షమించాడు గనుకనే మనం ఇతరులను క్షమించాలి. మరొకసారి చెప్పనా, మనము పాపులమై ఉండగా ప్రభు మన కోసం చనిపోయారంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మనందరి పాపాలను క్షమించారు. సిలువలో ఆయన అదే కదా పలికారు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనక వీరందరినీ క్షమించు. ఆయన మనందరినీ క్షమించాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఒకరినొకరు క్షమించుకోవాలి.
విశ్వాసి, ప్రభు నిన్ను క్షమించాడు, నీ పాపాల నుండి విడిపించాడు, నిన్ను రక్షించాడు, నిన్ను ఆయన సన్నిధిలో సంఘంలో చేర్చుకున్నాడు. సంఘంలో నీకంటూ నాకంటూ ఒక విలువను ప్రసాదించిన దేవుడు, ఆ దేవుని దివ్యమైన కృపను బట్టి ఇస్తున్నాం. ఆయన మనల్ని క్షమించాడు గనుక, పాపాల నుండి విడిపించాడు గనుక, పాపం నుండి పవిత్రులుగా మార్చాడు గనుక, పరిశుద్ధులుగా చేశాడు గనుక మనము కూడా ఒకరిని ఒకరు క్షమించాలి. దేవుడు నీవు పలికిన దూషణ మాటలను, నీవు ఆలోచించిన వ్యర్థమైన ఆలోచనలను, నీవు నేను నడిచిన తప్పుడు త్రోవలను, మన చేతులు జరిగించిన అపరాధ క్రియలను, మన కన్నులు చూసిన చెడ్డ దృశ్యాలను అన్నిటినీ క్షమించి మనందరికీ ప్రతిగా ఆయన మరణించాడు కదా, మరణించి తిరిగి లేచాడు కదా. అందుకు మనం కూడా ఒకరినొకరు, మనల్ని ఎదుటివారు మనల్ని మనం క్షమించగలగాలి. ఎదుటివారు మనకి హాని చేయి చూసినా క్షమించగలగాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇక్కడ ప్రభు నేర్పుతున్న మాదిరి ప్రార్థన అదే. మా అపరాధములో మీరు మన్నించండి ప్రభు అంటున్న నీవు ప్రతివారు ఎవరు నీ ఎడల అపరాధం చేశారో వారందరినీ క్షమించాలి. క్షమించావా ప్రియశ్వాసి? క్షమించే మంచి మనసు ప్రభు దయచేయాలి. అదే ప్రార్థనలో ప్రభు అడగమంటున్నారు, అయ్యా మీరు నన్ను క్షమించండి, నేను ఇదిగో నాకు తెలిసిన వారందరినీ నేను క్షమిస్తున్నాను అంటూ మంచి మనసాక్షితో ప్రార్థన చేయాలని ఈ మాదిరి ప్రార్థన నేర్పుతూ మరో మాట, అయ్యా మమ్మను శోధనలోనికి తేకయ్యా, ఏ శోధనలో పడకుండా దుష్టుని నుండి తప్పించు తండ్రి అంటూ ప్రార్థించాలి. శోధన అపవాది తీసుకొస్తాడు. విశ్వాసులారా, అపవాది మనల్ని అనేక విషయాలు శోధిస్తాడు. ఏ విషయంలో అయితే మనం బలహీనులమో ఆ విషయాలను బట్టి అపవాది శోధిస్తాడు. ఉదాహరణకు కొందరికి ధనం అంటే ఇష్టం, అందుకు ధనం చేత శోధిస్తాడు. కొందరికి ఆ పేరు ప్రఖ్యాతుల మీద ఇష్టం, అందుకే వాటిని బట్టి శోధిస్తాడు. ఇలా రకరకాల ఆశలు చూపుతాడు. ధనం అనే ఆశ ఉన్న వాడికి సులభమైన మార్గాలు చూపించి అక్రమైన సంపాదన ఎలా సంపాదించాలో నేర్పిస్తాడు. పేరు ప్రఖ్యాతుల మీద ఆశ ఉన్నవాడికి ఆ పేరు ప్రఖ్యాతులను ఎలా అడ్డదారుల్లో తెచ్చుకోవాలి అనేవి శోధన పూర్వకంగా అందిస్తాడు. అందుకే మనం అయ్యా అపవాది శోధనలో మమ్మల్ని పడనివ్వకండి అంటూ మెలకు కలిగి ప్రార్థన చేసుకోవాలి. మన బలహీనతలేవో మనం ఒప్పుకోవాలి. వాటిని బట్టి మనం శోధింపబడకూడదని ప్రభువుని వేడుకోవాలి. విశ్వాసి, శోధనలో పడకుండా ఉండాలంటే నీవు వేడుకోవాలట. మరి తండ్రిని వేడుకుంటున్నావా? మరొకసారి ధ్యానం చేద్దాము. తండ్రి, ఆయన మన తండ్రి. తండ్రిగా విశ్వసించావా? నీ నామం పరిశుద్ధపరచబడాలి. అప్పుడు నీవు అడుగుతున్నావా, అయ్యా నన్ను పరిశుద్ధంగా ఉంచు, నా వల్ల నీ నామం పరిశుద్ధపరచబడాలి, నేను నీ నామానికి పరిశుద్ధత ఇంకా నువ్వు పెంచాలి తప్ప తగ్గించకూడదంటూ ప్రార్థన చేస్తున్నావా? ప్రభువు నీ రాజ్యం రావాలనైనా అంటున్న నీవు రాజ్యంలో పాత్రుడుగా, ఒక పాత్రగా, రాజ్య సువార్తను ప్రకటించి ఒక సాధనంగా వాడబడుతున్నావా? అయ్యా మాకు కావాల్సినవి దయచేయండి అంటున్నాము. ఈ విషయంలో ఏ సేవకులు, ఏ వేద పండితులు వివరించాల్సిన అవసరం ఏముంది? మనం కూర్చునేదే మన అవసరతలన్నీ చెప్పుకోవడం కదా. చాలా మందికి అనేకమైన అవసరతలు తెలియజేస్తూ ఉంటారు. తప్పలేదు, మీ అవసరతలన్నీ ప్రభుతో చక్కగా చెప్పుకోండి. అలాగే ప్రభు, మేము క్షమించే మనసు ఇవ్వండి, మమ్మల్ని మీరు క్షమించండి. ప్రియశ్వాసి, నీవు దేవుని చేత క్షమించబడాలి. మరో మాట, నీవు నీ ఎడల తప్పు మాట్లాడిన వాళ్ళని, నీకు హాని చేసిన వాళ్ళని, నీకు కీడు చేసిన వాళ్ళని అందరినీ మన్నించాలి. ప్రభువే మనకు మాదిరి. తన్ను హింసించిన వారిని కూడా క్షమించిన ప్రభువే మనకు మాదిరి. నీ ఒక మాటనే పట్టించుకొని మాటను బట్టే చాలా చాలా కఠిన హృదయంతో మెసులుతున్నావేమో. ఇదిగో ఈ రాత్రి దివ్యలేఖనమైన ఈ వాక్కులు నీ యొద్దకు చేరుతూ ఉంటుండగా, ఈ సమయం మందు దేవుని లేఖనం మనకు అందించబడుతూ ఉన్నప్పుడే, ప్రభు వాక్కులు మన హృదయాన్ని తాకుతూ ఉన్నప్పుడే, ఎవరి మీద అయితే నీ కోపం ఉందో, ఎవరినైతే నేటికి క్షమించలేకున్నావో వారి పేరు చెప్పి ఈ సమయం మందే క్షమించు. అప్పుడు ప్రభు కూడా నిన్ను క్షమిస్తారు. ఆయన నిన్ను క్షమించారు గనక నీవు కూడా వారిని క్షమించాలి. అప్పుడే నీవు ఈ విషయంలో కూడా ప్రభుతో సమాధానంగా ఉంటావు. ఇలా చెప్తూ ప్రభు అడుగుతున్నారు, ఇలా చేసే ప్రార్థన అంట ఏదో అడిగేశాము అన్నట్లుగా కాదంట. ఎలా అడగాలి, ఎందుకు అడగాలి అంటే ప్రభు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు. ఇలా అడగండి, అడిగితే దేవుడు ఇస్తాడా అండి అని ప్రశ్న.
ఇప్పుడు దాకా ప్రార్థన చెయ్యి అన్నారు. ఎలా ప్రార్థన చేయాలో చెప్పారు. చెప్పగానే మనకు ప్రశ్న, ప్రార్థన చేస్తే వింటారా అండి? వింటారు. దానికే ప్రభు సమాధానం ఇస్తున్నారు. మీలో ఎవరికైనా ఒక కుమారుడు ఉన్నాడు, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా ఆ స్నేహితుడికి ఇంటికి ఇంకో స్నేహితుడు వచ్చాడు. శ్రద్ధగా వినండి. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడు తన కుటుంబంతో కూడా ఉన్నాడు, మరో స్నేహితుడు వేరుగా ఉన్నాడు. వేరుగా ఉన్న ఈ స్నేహితుని ఇంటికి దూర ప్రాంతం నుండి మరొక అతిథి వచ్చాడు. అతిథి వస్తే ఆ సమయం వేళ ఇతనికి ఏమన్నా అందించడానికి సాధ్యం లేదు. ఎందుకంటే ఇతడు త్వరగా ఆ స్నేహితుడి కోసం ఏమీ సిద్ధం చేయలేడు, ఏ భోజన పదార్థాలను ఏర్పాటు చేయలేని పరిస్థితి. అలాంటప్పుడు ఇతను అనుకున్నాడు, నా ఎదురింట్లో నా ప్రియమైన స్నేహితుడు ఉన్నాడు కదా, అతని ఇంటికి వెళ్ళి తలుపు తడతాను, తడితే అతను నాకు ఇస్తాడు అని ఆశపడ్డాడు. ఆశపడి వెళ్ళి తలుపు తడుతున్నాడు. స్నేహితుడా, దూర ప్రాంతం నుండి నా ఇంటికి అతిథి వచ్చాడు, దయచేసి 3 రొట్లు ఇవ్వు నాయనా, 3 రొట్లు బదిలివ్వయ్యా అని అడుగుతుంటే లోపల నుండి స్నేహితుడు అంటాడు, అయ్యా నీ స్నేహితుడు వచ్చాడు సరే, కాకపోతే ఇది సమయం కాదు కదా, నా పిల్లలతో కూడా నేను పండుకుని ఉన్నాను, ఇది ఇచ్చే సమయం కాదు, దయచేసి వెళ్ళిపో, ఏమనుకోకు అని లోపల నుండి అంటాడా? ఒకవేళ స్నేహితుడు గనక చనువు కొద్దీ లేదు ఇవ్వలేని పరిస్థితిలో ఒక మాట అన్నాడే అనుకోండి, అన్నాక ఈ స్నేహితుడు మాటిమాటికి తలుపు తడుతూ అడుగుతూ ఉన్నప్పుడు లేచి ఇవ్వడా? ఇస్తాడు కదా. స్నేహితుడు కాబట్టి, నా స్నేహితుడే అయ్యో ఎన్నోసార్లు అడుగుతున్నాడంటే, ఇన్నిసార్లు అడుగుతున్నాడంటే అతనికి అవసరం ఉంది కదా, అందుకే కదా నన్ను ఇన్నిసార్లు అడుగుతున్నాడు అంటూ లేచి ఇస్తాడు కదా. అలాగే మీ పరలోకపు తండ్రి కూడా అడుగు వారికి ఇస్తాడు. అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుంది, వెదుకు ప్రతివానికి దొరుకుతుంది, తట్టు ప్రతివానికి తలుపు తెరవబడుతుంది. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. ప్రార్థన చేయి ప్రియసి, అడుగు, ఏదైతే నీకు కావాలో దాన్ని అడుగు, ఏదైతే నీవు అడుగుతున్నావో దానికోసం వెతుకు. దాని దగ్గర దేవుడు స్పందించే వరకు, దేవుని పాదాల దగ్గర ఇదిగో ఒక వ్యక్తి మానక తలుపు తట్టినట్లుగా, తలుపు తెరచే వరకు తట్టినట్లుగా దేవుడు స్పందించి జవాబిచ్చే వరకు మనం ప్రార్థించ బద్ధులమై ఉన్నామని ప్రభు నేర్పుతున్నారు. ప్రార్థన అంటే ఎప్పుడయ్యా ఏం చేయాలి? చేసింది ఎంతసేపు చేయాలంటే నీకు సమాధానం వచ్చే వరకు ప్రార్థన చేయాలి, నువ్వు జవాబు పొందుకునే వరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు 3వది, 1 ప్రార్థన ఏమని చేయాలి, ఎలా చేయాలని చెప్పాడు. 2 ప్రార్థన ఎప్పుడు దాకా చేయాలి. ఎప్పుడు దాకా చేయాలి? మేలు పొందుకునే వరకు, మన ప్రార్థనకు జవాబు వచ్చే వరకు చేయాలి. ప్రతి ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది ప్రియశ్వాసులారా. ప్రార్థనకి దేవుడిచ్చే జవాబులు సర్వసాధారణంగా మనం ఎరుగుదుము 3 రకాలుగా ఉంటాయి. 1 వద్దంటాడు, మనం అడిగేది మనకు మేలు కాకపోతే ప్రభు వద్దంటాడు. 2 మనం అడిగేది మనకు మేలైతే ఇస్తాడు, వెంటనే ఇస్తాను అంటాడు. అవును అంటాడు, కాదు అంటాడు, లేదా 3వ జవాబు ఆగు, సమయం ఉంది. 3 ఒక జవాబు ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రతి ప్రార్థనకి ప్రభు చెప్తాడు. ఏం జవాబు ఆయన చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 3వదిగా, అడిగితే ఆయన ఇస్తాడండి అంటారు కొంతమంది. వాళ్ళ కోసం ప్రభు మరొక విషయం చెప్తున్నారు. అదేంటంటే, మీలో ఎవరికైనా కుమారుడు ఉంటే ఆ కుమారుడు, నాన్న చేప ఇవ్వు నాన్న అంటే పామునిస్తాడా? నాన్న నా కోడిగుడ్డు కావాలి నాన్న అంటే తేలుని తీసుకొచ్చిస్తాడా? ఇవ్వడు కదా. ఎందుకు? తన నాన్న అతను చెడ్డవాడైనా సరే, త్రాగుబోతైనా సరే, లేదా కుటుంబాన్ని అంతగా నిర్లక్ష్యం చేస్తూనే తన అవసరతలు చూసుకునేవాడైనా సరే, పిల్లలు నోరు తెరిచి అడిగారంటే ఎంతటి కఠినాత్ములుగా ఉండే కఠిన హృదయులైన తండ్రులు కూడా కొడుకు అడగ్గా అడిగాడులే అని ఒకటి అడిగితే ఒకటి తెస్తాడా? మేలైంది అడిగితే కీడు తీసుకొస్తాడా? చేప అడిగాడు, చేప తినాలనుకున్న అడిగాడు, పాము తీసుకుని వచ్చి కాటు వేయిస్తాడా? లేదా కోడిగుడ్డు అడిగితే తేలిని ఇస్తాడా? ఇవ్వడు కదా. మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి చేయాలని మీకు తెలుసు కదా. ఇంటి బాధ్యతలు పట్టించుకోని వాళ్ళు కూడా ఒకనొక వయసు వచ్చేసరికి పిల్లల అవసరతలు తెలుసుకుంటారు కదా. ఒకనొక సమయం వచ్చేసరికి నా పిల్లలకి ఇది అవసరమే, నా పిల్లల కోసం నేను ఇది చెయ్యాలి అంటారు కదా. మరి మీరు అలాంటి వారయ్యుండి కూడా మీరు ఎరిగినప్పుడు పరలోకపు తండ్రి ఎంతో నిశ్చయంగా మీకు ఇవ్వాలని ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసు. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తెరవబడుతుంది. తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడు.
ఆయన ఆత్మ, అది పరిశుద్ధ ఆత్మ. పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించబడినప్పుడు ఆత్మలో మనం ఆనందించగలుగుతాము. దేవుని కృపను పొందుకోగలుగుతాము. దేవుని దీవెన అందుకోగలుగుతాము. ఆ ఆత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. ఆ ఆత్మ మనకి జరిగేవి ఏంటో తెలియచేస్తారు. ఆ ఆత్మ ముందుండి మన జీవితాలను మంచి మార్గంలో నడిపిస్తారు. ప్రియ విశ్వాసులారా, అందరూ ఈ ఆత్మ కోసం అడగాలి. ఎంతో నిశ్చయముగా ఆయన ఆత్మను అనుగ్రహించే దేవుడు, ఎంతో నిశ్చయముగా అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు, ఎంతో నిశ్చయముగా వెదకనివి మనం వెదికేవాన్ని మన కళ్ళ ముందు దయచేసే దేవుడు. కొన్ని సందర్భాల్లో దివ్య లేఖనమైన బైబిల్ గ్రంథం మనం చదువుతాము. అడగక ముందే దేవుడు సహాయం చేసే దేవుడుగా మనకున్నారు. అడగక ముందే సహాయం చేసే దేవుడు. అడిగితే చేయరా? చేస్తారు. అందుకే ఒకటి, ప్రార్థన చెయ్యి. తండ్రి అని నిశ్చయంతో ప్రార్థన చేయి. ఏమని చేయాలంటే, ఇదిగో ఏమని చేయాలో, ఏ అంశాలతో చేయాలో ప్రభు నేర్పుతున్నారు. ఎంతసేపు చేయాలయ్యా, ఎప్పటిదాకా చేయాలయ్యా, రోజుకి ఎన్నిసార్లు చేయాలయ్యా అంటారా? అయితే వినండి, ఒక స్నేహితుడి దగ్గరికి ఇంకో స్నేహితుడు వెళ్ళి అవసరత తీరే వరకు ఎలాగ తలుపు కొట్టాడో అలాగే మీరు కూడా మీ అవసరతలు తీరే వరకు ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చెయ్యండి. సమయం లేదు, సందర్భం లేదు, స్థలం లేదు. ప్రతి సమయం మందును, ప్రతి సందర్భంలోను, ప్రతి సమయం రాత్రి చేయాలా, పగలే చేయాలా, ఆ సమయంలో చేయాలి, ఈ సమయంలో చేయాలి, సమయం ఏమీ లేదు విశ్వాసులారా. మీకు ఏ సమయం తీరికగా ఉంటే ఆ సమయాన్ని ప్రశాంతమైన మనసుతో మీరు ప్రార్థన చేయవచ్చు. అయితే కొందరు అంటారు, ప్రార్థన చేస్తే మేలు కలుగుతుందా? కలుగుతుంది. ఎంతో నిశ్చయంగా దేవుడు దయచేస్తాడు. ఆయన ఆత్మ కోసం అడగండి, మీ అవసరతల కోసం అడగండి, పరిశుద్ధమైన జీవితం కోసం అడగండి, క్షమించే హృదయం కోసం అడగండి, ప్రభుతో మీరు కూడా క్షమించబడే క్షమాపణ కోసం వేడుకోండి, పశ్చాత్తాపడండి. ఆయన రాజ్యం కోసం ఒక పాత్రగా వాడబడాలని కోరుకుని ఆయన అడగండి. ఆయన నామానికి ఘన సాధనములుగా, పరిశుద్ధత తెచ్చే, మంచి పేరు తెచ్చే సాధనలుగా మేము ఉండాలని ఆయనను అడగండి. అడుగుతున్నారా? అడుగువారైతే మీరు ధన్యులు, మీరు పొందుకుంటారు. వెతుకువారైతే మీరు ధన్యులు, మీరు దాన్ని అందుకుంటారు. తట్టువారైతే మీరు ధన్యులు, అవి మీకోసం తెరవబడతాయి. ప్రియశ్వాసి, నీవు ఎలాగ ప్రార్థిస్తున్నావు నేటి దినాన? ఈ దినాన నీ ప్రార్థన ఎలాగున్నది? ఎంత ప్రార్థనలో నువ్వు గడపగలుగుతున్నావు? ప్రభు పాదాలు పట్టుకొని నీ కోసము, లేదా నీ ఇంటి కోసము, నీ పరిస్థితుల కోసం ప్రార్థిస్తున్నావా? అయితే ఒక మాట, చాలా మందికి వారి కోసం, వారి అవసరతల కోసం ప్రార్థించేది బాగా తెలుసు. అయితే అవసరతలో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నారా? ప్రియశ్వాసులారా, అనారోగ్య పరిస్థితుల ప్రభు మేలు చేసేవారికి అడగండి. ఆర్థిక పరిస్థితుల ప్రభు సహాయం చేస్తారు, అడగండి. రక్షణ పొందగోరు వారు కూడా ప్రార్థన చేయండి. ప్రభు, నేను పాపిని, నన్ను రక్షించు, నన్ను క్షమించు. ప్రభు, నన్ను శోధనలోకి తీసుకురాకనైనా, నేను నీలో ఎదగాలనుకుంటున్నాను, అపవాది నన్ను శోధిస్తున్నాడు, వాడి శోధనలో పడకుండా కాపాడు ప్రభు. అడగండి. తండ్రి కదా, తండ్రితో ఎలా అడగాలి, ఇలా అడగాలి, అలా అడగాలి, తండ్రితో అలాగే ఇలాగ చెప్పాలి. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఎవరన్నా స్క్రిప్ట్ రాసి ఇవ్వాలా? తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఎవరన్నా ఇలాగే మాట్లాడని డైలాగులు రాసి ఇవ్వాలా? అవసరం లేదు కదా. ఆయన తండ్రి, నీకు వచ్చినట్లుగా, నీకు వచ్చే భాషలో, నీకు ఎలాగైతే చెప్పడం కుదురుతుందో ఆ వచ్చి రాని మాటలతో తండ్రితో చెప్పు. తండ్రికి తెలీదా? నిన్ను అర్థం చేసుకోడా? తండ్రికి బిడ్డల మాటలు అర్థం కావా? అర్థమవుతాయి. అంతేగాని ప్రార్థన రాదు అనకండి. ప్రార్థన మాకు ఇలాగ అలాగే అనకండి. ప్రార్థన పేపర్ మీద రాసిచ్చేది కాదండి. ప్రార్థన అంటే తండ్రితో సంభాషించడం, తండ్రితో మాట్లాడడం. దానికి ఒక మాదిరి ఇక్కడ నేర్పుతున్నారు ప్రభు. మాదిరినే ప్రార్థనగా చెప్పకండి. మాదిరి ఇచ్చి ఈ పరలోక ప్రార్థననే ఒక జపం లాగా 4-5 సార్లు ఇదే తిప్పి తిప్పి చెప్పేద్దాం అనొద్దండి. ఇది ఒక మాదిరి. ఈ మాదిరిలో నుంచే మీరు అడగటం నేర్చుకోవాలి. వినయంగా అడగండి, ఇచ్చే వరకు అడగండి, బతిమాలు అడగండి. స్నేహితుడి దగ్గరికి వెళ్ళిన స్నేహితుడు ఎలా అడుగుతున్నాడు? బతిమాలు అడుగుతున్నాడు. ఓయ్, ఇస్తావా లేదా? ఏంటి, అర్థం చేసుకోవా? దబాయించాడా? లేదు కదా. నేటి దినాల్లో ప్రభువును దబాయించేవారు ఎక్కువైపోయారు. అలా కాదండి, బతిమాలండి. ప్రభు, నీవు కదయ్యా దయచేవాడు, నీవు కదయ్యా కొరత తీర్చువాడు, నీవు కదయ్యా సహాయం చేసేవాడు అంటూ వినయం భయభక్తులతో, దీన మనసుతో ప్రభు పాదాలు పట్టుకోండి. ఎలా అడగాలి ప్రభు చెప్తున్నాడు. ఎంతవరకు అడగాలంటే కార్యం జరిగే వరకు అడగాలి. అడిగితే ఇస్తారంటే ఎస్, నిశ్చయంగా ఇస్తారని ఆయన తెలియజేస్తున్నారు. ఎంతో నిశ్చయముగా నీవు అడిగింది అలాగే ఆయన ఆత్మను అనుగ్రహించే దేవుడు మన పక్షమై ఉన్నాడు. ప్రియ శాస్త్రులారా,
ఆయన ఆత్మ కోసం అడగండి. ఆ ఆత్మ సర్వసత్యంలోనికి నడిపిస్తారు. ఆ ఆత్మ మన పక్షాన విజ్ఞాపన చేస్తారు. ఆ పరిశుద్ధ ఆత్మ మనం ఎలా అడగాలో నేర్పిస్తారు, మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తారు, తండ్రికి పరిశుద్ధంగా మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తారు, ఆయన రాజ్య వ్యాప్తి కోసం ఎలా వాడబడాలో నేర్పిస్తారు. ఆయన ఆత్మ కోసం అడగండి. పరిశుద్ధ ఆత్మ నింపుదల కోసం ప్రార్థన చేసుకోండి. అలాగే మీకు కలిగిన అవసరతల కొరకు, మీకు తెలిసిన వారందరి కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రతి అవసరత కొరకు ప్రభు పాదాల దగ్గర ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకుని ప్రార్థనా పూర్వకంగా అనేక పరిస్థితులను జయించుకుంటూ ముందుకు సాగిపోయే కృప మనందరికి అనుగ్రహించి ప్రభు చక్కటి ప్రార్థనా పరులుగా మనందరి తీర్చి ప్రార్థనాత్మ మనందరి పైన కుమ్మరించుగాక. ఆమెన్. రక్షణకర్త అయిన యేసే కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడేయండి, నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.